హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? ఇందులో చాలామంది ఈ కంటెంట్ చూస్తున్నటువంటి చాలామంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అనేకమైనటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత పరీక్షలు రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, అలాగే జేఎల్ డిఎల్ ఇతరత్ర అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 ఇలాంటి అనేకమైనటువంటి ఉద్యోగాల కోసం అప్లై చేసి విసిగి వేసారిపోయినారు. కానీ ఏపీపీఎస్సీ నుంచి వీటి గురించి ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి సమాచారం కూడా అందడం లేదు. ప్రభుత్వం కూడా దీని మీద ఏ విధమైన ప్రకటన కూడా చేయడం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక మేలు జరుగుతుంది అని ఆశించినటువంటి నిరుద్యోగులకు కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చేసిందండి. ఎందుకంటే కనీసం నోటిఫికేషన్లు అంటూ ఉంటే ప్రతి ఏడాది కాకపోయినా ప్రతి 2 ఏళ్లకు ఒకసారైనా నోటిఫికేషన్ ఉంటే బాగుండేది. అదేమీ లేదు. అలాగే గ్రూప్ 2 అప్లై చేశారు, ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్కి మరి ఆప్షన్స్ పెట్టుకోండి అన్నారు. మరి ఇంతవరకు కూడా దాని మీద చిన్న అలికిడి కూడా లేదు. అలాగే జేఎల్ డిఎల్ ఇతరత్ర నోటిఫికేషన్స్, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, వీటి మీద వాటి ప్రిలిమ్స్ యొక్క డేటు కూడా ఇప్పటిదాకా కూడా మరి తెలియలేదు. ఆ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ జరగలేదు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ 1:100లో సెలెక్ట్ చేశారు. ఆ విషయం కూడా తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొసమెరుపు చూడండి. ఇటీవల ఏపీపీఎస్సీని అడిగారట ఒక మెంబరు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ యొక్క క్వాలిఫైయింగ్ లిస్ట్ ఉంది కదండి, దాన్ని రోస్టర్ అడిగితే దానికి సంబంధించినటువంటి ఏ విధమైన సమాచారం మా దగ్గర లేదు అని సాక్షాత్తు ఎవరో చెప్పలేదండి, ఏపీపీఎస్సీ వర్గాలే ఆ అభ్యర్థికి రిప్లై ఇచ్చేయట. ఇది ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో అందరికీ ప్రచురితమైంది. అంటే స్టేట్ వైడ్ అందరికీ తెలిసినటువంటి వార్తే. అంటే రోస్టర్ పాయింట్స్ యొక్క వివరాలు మీ దగ్గర లేకుండానే మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేశారా, లేదా రోస్టర్ పాయింట్స్ మీకు తెలియకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేసి 1:100 అని చెప్పారన్నది బ్రహ్మదేవుడికే తెలియాలి. ఇప్పటికే ఏపీపీఎస్సీ మీద అనేకమైనటువంటి అపప్రదలు, నిందలు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినంత అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో ఉన్నటువంటి అభ్యర్థులు వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆశించినటువంటి స్థాయిలో మాత్రం ప్రభుత్వాలు వీటి గురించి ఏ విధమైనటువంటి పట్టింపులు కూడా ఏమీ లేవండి. అలాగే వయోపరిమితి పెంచుతాము అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా జగన్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ కూడా, అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, అతి తక్కువ కాలమే జరిగింది, కానీ గత గవర్నమెంట్లో కానీ ప్రస్తుతం ఇంతవరకు కూడా అభ్యర్థుల వయోపరిమితి పెంపు మీద ఏ విధమైనటువంటి ఇది కూడా లేదండి. కనుక అంటే ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమ్ముకుని ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మీరు ఏదో ఒకటి చేయండి. ఏటెళ్ల కాలం ఇంకా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఆ డిపార్ట్మెంటల్ టెస్టులను నోటిఫికేషన్ ఇవ్వడం, దాని రిజల్ట్ ఇవ్వడం, లేదంటే మధ్యలో డిపార్ట్మెంటల్ టెస్టులు సిలబస్ మార్చడం, లేదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని అనడం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. నా ఈ మాట అబద్ధం అయితే ఇప్పుడు మీరున్నటువంటి ప్రాంతంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయానికి ఒకసారి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క వివరాలు గ్యాదర్ చేయండి. అందులో మీకు 50% కాదండి, 60-70% అందరూ కూడా కంపాషనెట్ అపాయింట్మెంట్లే. అంటే ఆ కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఆ ఉద్యోగాలకు వచ్చినటువంటి వారు అనమాట అండి. అంటే వారి యొక్క పదవి అర్హతలను బట్టి పొందినటువంటి ఉద్యోగాలు కావండి అవి, కారుణ్య నియామకాలు. సో మరి మేధావులైనటువంటి వారు, లేకపోతే కష్టపడి చదివినటువంటి వారు, ర్యాంకర్స్, మరి వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే వీళ్ళంతా ప్రైవేట్ ఉద్యోగాల వైపు వలస వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఇదంతా ఒక మేధో వలసలు జరుగుతూ ఉంటాయంటారు కదా, ప్రస్తుతం అవే జరుగుతున్నాయి మిత్రులారా. కాబట్టి మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఆ చైర్మన్ను తీసి పారేసిన తరువాత ఇంతవరకు కొత్త కమిషన్ చైర్మన్ లేరు. గతంలో సభ్యులు పరిగే సుధీర్ గారు అడపాదడపా ఒక్కొక్క అప్డేట్ పెడుతూ ఉండేవారు. దాన్ని చూసి మరి కొంతమంది స్ఫూర్తి పొందుతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అప్డేట్స్ కూడా లేవు. కాబట్టి ఇటు గ్రూప్ 2 గురించి కానివ్వండి, ఇటు గ్రూప్ 1 గురించి కానివ్వండి, జేఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి ఉద్యోగాలు కేవలం 5 పోస్టులు 6 పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్లు 10-15 ఇచ్చేసి ఏదో చేతులు దులుపుకున్న చందాన కాకుండా నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు, అది కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు, కోచింగ్కు వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు ఏమైనా లాభసాటిగా ఒక్క సరైనటువంటి నోటిఫికేషన్ ఇచ్చారంటే ఆ గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్ తర్వాత నేటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఉద్యోగార్థులను ఆశించడానికి ఏది కూడా రాలేదు. ఇది అంటే ఒక పక్క నుండి ఏమవుతుంది అంటే వయస్సు పెరిగిపోతూ ఉంటుందండి. వయోపరిమితి పెంపు మేము చేస్తాము అని మాట ఇచ్చారు, కానీ మాటను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి వీటి మీద స్పందన అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. వీటి మీద స్పందన రావాలంటే ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కానీ, ప్రజాప్రతినిధులకు మన సమస్యలను నివేదించుకోవడం ద్వారా కానీ, ప్రభుత్వానికి మన బాధ, మన సాధలు వారికి తెలియపరిచినట్లయితే ఖచ్చితంగా వారు స్పందిస్తారు. అయితే ఇప్పుడే కాదు, ప్రతిదానికి సానుభూతే, మనకి ప్రతిదానికి సానుభూతి ఉంటుంది.
ఉంటుంది. మొన్నే కదండి ప్రభుత్వం వెళ్ళింది అని మొన్న ఒకరు అంటారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి అన్నారు. ఈ గవర్నమెంట్ కొత్తదైన పాలసీలు ఏమి కొత్తవి కదా ఏం కాదండి. అవి ప్రతి ఏడాది అమలవుతున్నటువంటి పాలసీలే కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు? ప్రతి ఏడాది రిటైర్మెంట్లు ఉంటున్నాయి, ప్రతి ఏడాది మరణాలు ఉంటున్నాయి, ప్రతి ఏడాది మార్పులనే వస్తూనే ఉన్నాయి. మరి సిలబస్లో మార్పులు జరుగుతున్నప్పుడు మరి ఉద్యోగాల భర్తీ ఎందుకు? నియామకం కాదు, నియామకాలు తీయాలనేటువంటి మనసు మీకు ఎందుకు రాదు? దీని మీద మీరు ప్రభుత్వానికి మీరు మొర పెట్టకపోతే, ఒక మాటలో చెప్పాలంటే మీరు అర్జీలు పెట్టుకుంటున్నారు కదండి, అలా మొర పెట్టుకోపోతే ప్రభుత్వం కదలికి రాదు. కనీసం ఇప్పటి నుంచి ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి 4 నెలలు కానీ మీరు నిరాటంకంగా కనీసం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ జాన్యువరిలో అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంటారు. ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు. అంటే వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఎంతవరకు జరుగుతుంది? మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క స్టేటస్ ఏంటి? అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆ నోటిఫికేషన్లో రద్దు చేస్తారట, ఆ నోటిఫికేషన్లో ఇంకా పని చేయవట అని అంటున్నారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ మరి అదేమైపోయిందో తెలియదు. అది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు, ఫీజులు మాత్రం బాగా కట్టించుకున్నారు. మళ్ళీ రెండోసారి ఫీజులు కట్టించుకున్నారు. ఫీజులు అంటే ఈసారి వేలలో కాదు, లక్షల్లో, కోట్లలో వసూలైనటువంటి ఫీజులు. ఇప్పుడు ఎగ్జామ్ గతి లేదు. మరి ఇదే రిపీట్ అవుతూ ఉంటే ఒక పక్క ప్రభుత్వ ఈ ఉద్యోగాలు నమ్ముకున్నటువంటి వారు ఇది వచ్చిన తర్వాత జాయిన్ అవుదామని ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ, ప్రైవేట్ కాలేజీల్లోనూ, కార్పొరేట్ చెరసాలల్లోనూ ఓ పక్కీలు బందీలు అయిపోయారు. ఒక పక్క ఇక్కడ నలిగిపోతూ ఉంటాడు, ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. వయసు పెరుగుతుంది కానీ కనీసం ఈ ఉద్యోగానికి ఒక పిలుపు మాత్రం రానటువంటి దుస్థితిలో ఉన్నామన్నమాట అండి. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు కనీసం మేల్కోండి. ఒక ఉత్తరం ముక్కన్న రాయండి, ఒక ఫోన్ కాల్ అనేది చేయండి, లేదా స్థానిక ప్రజాప్రతినిధుల కలవండి, అడగండి. ఇలా చేస్తేనే ఏదైనా జరిగేది కదా. మీరు ఏమి అడగనప్పుడు, మీకేమీ పట్టనప్పుడు వారికి కూడా ఏం పడుతుందండి? పదే అడిగితే కనీసం ఎప్పటికప్పుడు దయతలిచి ఒక 100, 1000 లేకపోతే 5000 ఎన్నో కానీ నోటిఫికేషన్లు వేస్తాయి. 6100 టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ అవ్వడం ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందండి? 6100 డిఎస్సి టీచర్ పోస్టులు ఇక్కడ ఉన్నప్పుడు మాకు వద్దు, మాకు చాలా అన్నారు. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 ఖాళీలు వచ్చిన తర్వాత అప్పటికి కానీ మరి డిఎస్సి అభ్యర్థులు శాంతించలేదు కదా. మరి ఆ పౌరుషం ఇక్కడ ఏమైపోయింది? గ్రాడ్యుయేషన్ అయినటువంటి వాళ్ళు ఏమైపోయింది? ఒక పక్క డిగ్రీ అడ్మిషన్స్, ఒక పక్క ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఒక సరైనటువంటి ఒక గాడిలో వ్యవస్థ అనేటువంటిది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను నమ్ముకొని ఎంతోమంది అలా అంటే ఏం చెప్పాలి అంటే ఎప్పుడొస్తుందో తెలియనటువంటి దానికోసం ఎదురు చూస్తూ విలువైనటువంటి కాలాన్ని, విలువైనటువంటి ప్రతిదాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. కనుక మిత్రులారా, ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీలో మీరేమైనా కనుక్కుంటే ఒక్కసారి ఒక లెటర్ అన్న రాయండి, కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చేయండి. పలానా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పలానా ఉద్యోగాలు ఇస్తారన్నారని చెప్పేసి ప్రతినిధులను కలవండి. లేకపోతే మీ స్థానిక ప్రభుత్వ ప్రతినిధి అక్కడైనా ఏదో ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదా జిల్లా కలెక్టర్కి అర్జీలు పెట్టండి. వాళ్ళకి పంపిస్తారు, పై వాళ్ళకి ఖచ్చితంగా పంపిస్తారు. అప్పుడన్నా ఎక్కువ మంది రాష్ట్రంలో ఈ సమస్యతో ఉన్నారేమో, ఇది ఇద్దాము, ఈ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అని అనుకుంటారు. ఓకేనండి. మరి నా వీడియో మిమ్మల్ని కదిలించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.